హలో సార్. సో నైట్ లావణ్య గారు అదే మెసేజ్ చేశారు ఇట్లా సూసైడ్ చేసుకుంటా అని చెప్పి. సో దానికి సంబంధించి ఏమంటారు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది? 8:30కి ఒకసారి కాల్ చేసి నన్ను లిఫ్ట్ చేయలే. 9:30కి ఒకసారి మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆమె ఒక ఒపీనియన్ కోసం అని కాల్ చేసింది. వాట్ హ్యాపెన్, కేసు ఎలా ముందుకెళ్తుంది, ఒక 26 minutes సుదీర్ఘ డిస్కషన్ అయితే జరిగింది. దాంట్లో మనము సరే కేసు ఎట్లా ముందుకెళ్తుంది అంటే వాళ్ళ సైడ్ చెప్పాము, వాళ్ళకున్న పాజిటివ్స్ చెప్పాము, వీళ్ళకున్న పాజిటివ్స్ చెప్పాము. ఇట్లా వాళ్ళకు ఎవరికైనా లీగల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. తప్పు చేసినాము, నీకు అన్యాయం జరిగిందని తీసుకుపోయి జైలు జీవిత ఖైదు అయితే అయ్యారు కదా, వాళ్ళకు కూడా ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం ఆప్షన్స్ ఉంటాయని క్లియర్ అడిగింది. యాంటిసిపేటరీ బెయిల్ ఎవరికైనా ఉంటుందని ఆప్షన్, అది ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ బెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది. రిమాండ్కి వెళ్తే సరే ఎన్ని రోజుల్లో బయటకు వస్తారు అంటే ఎవరికైనా బెయిల్ అయితే వస్తుందండి. ఇప్పుడు కొంచెం కొన్ని రోజులు అటు ఇటు, ఒక 30 days అటు ఇటు బెయిల్ అయితే వస్తుంది. బెయిల్ వచ్చినాక పెళ్లి చేసుకుంటారంటే నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, ఆయనకి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటారు కదా. ఎవరే కానీ ఫోర్స్ఫుల్ పెళ్లి చేసుకోండి, పెళ్లిగా మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ ఉండండి అని ఏ చట్టము, ఏ ఇన్స్టిట్యూషన్ మీరు 100% ఉండాలి అని చెప్పదు యాక్చువల్గా. సో ఇష్టం లేకుంటే విడిపోవాల్సిందే. ఆ ఎక్సెప్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఒకవేళ సక్సెస్ అయితే తప్ప, అది కూడా మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి కాదు. సో ఇవన్నీ కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటారని సుదీర్ఘంగా అయితే డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆమె 9:30కి వాళ్ళ ఫాదర్తో ఒకవేళ మాట్లాడితే మీరు నాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి అని చెప్పారు. 12:30కి నాకు సడన్ గా మెసేజ్ పెట్టింది, నేను ఈ లోకాన్ని నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను ఆమెకు సడన్ గా 4-5 times కాల్ చేసిన, బట్ షీ వాజ్ నాట్ పిక్డ్ ద కాల్ అండ్ సడన్లీ I got a long big message with 16 lines actually. Hi everyone, I am Lavanya so and so and for these people are responsible for my death. I am sorry to the media and so parents and etc. సడన్ గా నాకు కూడా భయం వేసింది. ఈ ఇన్వాల్వ్మెంట్ లో నేను లేను, నాకు కాల్ వచ్చింది, నేను డిస్కషన్ తో ఇదంతా ఏంది అనుకొని యాక్చువల్ గా ఐ ట్రై టు కాల్ ద ఏసీపీ DCP బట్ డ్యూ టు ద వెబ్సైట్ క్రాంచ్ I know the numbers are not available, so I trusted 100 dial and taken a help of the 100 police authorities and later వాళ్ళు ఒక 2-3 minutes లో నార్సింగ్ పోలీస్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కనెక్ట్ అయినాక డెఫినెట్లీగా వాళ్ళు ఒక 10-15 minutes లో మళ్ళీ నాకు కాల్ చేసి వాళ్ళ నెంబరు, అమ్మాయి నెంబర్ తీసుకొని లీగల్ గా అడిగారు. నేను చెప్పాను, వాళ్ళు ట్రేస్ లో పెట్టేసి వెళ్ళినట్టున్నారు. 25 minutes లో వాళ్ళు సంఘటన స్థలం చేరుకొని వాళ్ళు అక్కడ అమ్మాయి సేఫ్ అని వాళ్ళు వాళ్ళ బ్రదర్ తో కూడా మాట్లాడిపించారు యాక్చువల్గా. ఓకే. సో అసలు లావణ్య గారు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏంటి అసలు ఆవిడకి ఏం? లావణ్య గారికి అయితే వాళ్ళకు పెళ్లి కావాలని ఉంది యాక్చువల్ గా. నేను పెళ్లితో నేను గ్యారంటీ ఇవ్వలేను కదా, ఒక అడ్వకేట్ కానీ ఎవరికైనా భార్యాభర్తలు మంచి సంబంధించిన ఇష్యూ యాక్చువల్ గా. సో మనం చెప్పలేం కాబట్టి వచ్చినాక మీరు ఆయన డైరెక్ట్ అడగాల్సింది. ఇంకొంచెం ప్రేమ ఎక్కువ చూపించుంటే కలిసే వాళ్ళు ఇదంతా చెప్పాను. లీగల్ గా మనం ఏ విధంగా మనకి ఎంతవరకు సపోర్ట్ చేయాలో నేను చెప్పాను. మీకు సైడ్ లీగల్ ఉంటే డెఫినెట్లీ మనం సపోర్ట్ చేస్తాము, బట్ మీరు అలా ఒంటరిగా ఉండకండి, యూ టేక్ ఎన్ హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కి తనకి అని చెప్పాను. బట్ సడన్ గా ఈ డిసిషన్ అయితే తీసుకుంది, బట్ ఫైనల్ షీ సేఫ్. సో ఆవిడ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే కళ్యాణ్ గారిని కాదని ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఒపీనియన్ మీ దగ్గర రావడానికి? నాకు కళ్యాణ్ గురించి ఒక నెగిటివ్ చెప్పలేదు. నాకు పర్సనల్ గా కళ్యాణ్ నెంబర్ కూడా నా దగ్గర ఉంటే 1244 చేశాము. ఏ అడ్వకేట్ అయినా ఒకరికి అన్యాయం చేయాలని చూడరండి. ఒక క్లయింట్ ఒకలా తీసుకున్నాక ఒకరికి అన్యాయం చేయాలని అసలు చూడరు. వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు సపోజ్ లావణ్య అయినా సరే, రాజ్ తరుణ్ అయినా సరే, వాళ్ళకి ఎలా విధంగా న్యాయం చేయాలని చూస్తారు. అల్టిమేట్ ఇట్స్ జస్టిస్. ధర్మాసన్ విల్ టేక్ ద ప్రాపర్ జస్టిస్ యాజ్ పర్ అప్రాప్రియేట్ అండ్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ యాక్చువల్లీ. సో అది చెప్పాము. సో ఆమె అనాలిసిస్ చేసుకొని ఈ విధంగా చేసింది. ఆమె కళ్యాణ్ గురించి ఎక్కడ నెగిటివ్ చెప్పలేదు. ఒక కేసు నడుస్తున్నప్పుడు ఇంకొక అడ్వకేట్ తో ఒకలా తేయొద్దు, కానీ డిస్కషన్స్, లీగల్ ఒపీనియన్స్ అవి కామన్, డిఫరెంట్ సివిల్ క్రిమినల్ గా జరుగుతుంటాయి యాక్చువల్గా. సో రాజ్ తరుణ్ గారు ఇంకా దీనిపైన స్పందించకపోవడానికి రీజన్ ఏమంటారు? రీజన్ నాకు వాళ్ళ వేరే ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాంటాక్ట్ లో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇంకా కాంటాక్ట్ లో రాలేదు. మేబీ ఇప్పుడు ఆయన ఏమని స్పందిస్తారండి. ఇప్పుడు ఆయన 100% అబౌవ్ 7 years ఉన్నారు కాబట్టి యాప్ స్కానింగ్ లో ఉంటే ఆయనకే మంచిది. ఆయన తరపున ఎవరైనా అడ్వకేట్ చెప్తున్న యాప్ స్కానింగ్ లో ఉండి యాంటిసిపేటర్ చేసుకుంటారు. యాంటిసిపేటర్ వచ్చినాక లీగల్ గా బయటకు వస్తారు, చూద్దాం. ఒకవేళ రాకుంటే బెయిల్, ఇవన్నీ లీగల్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఎవరికైనా. చట్టము అందరికీ సమానం, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఓ బయాస్నెస్ అనేది ఉండదు మన చట్టంలో, అన్బయాస్నెస్ అనేది ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. డెఫినెట్లీ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో అసలు లావణ్య గారికి జరిగిన అన్యాయం ఏంటి అసలు? ఆవిడకి ఇప్పుడు ఆమె అన్యాయం జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు దెబ్బ తాకితే ఆ పెయిన్ నీకే తెలుస్తుంది, నాకైతే తెలియదు కదా. సో ఆమె ఏం అన్యాయం, ఇప్పుడు ఎవరికైనా ఆమె తరపున ఆమె అన్యాయం కావచ్చు, వేరే వాళ్ళ తరపున న్యాయం కావచ్చు, ఆమె తరపున ఉన్న న్యాయం అవతల వాళ్ళకి అన్యాయం కావచ్చు. ఇప్పుడు ఇండియన్ యొక్క సోల్జర్ ఇండియాకి హీరో అవుతాడు, పాకిస్తాన్ శత్రువు అవుతాడు. పాకిస్తాన్ యొక్క సోల్జర్ పాకిస్తాన్ హీరో అవుతాడు, ఇండియాకి శత్రువు అవుతాడు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ అల్టిమేట్లీ యునైటెడ్ నేషన్స్ విల్ డిసైడ్ హూ విల్ రైట్ ఆర్ రాంగ్. అదే.
సో బేసిక్గా ఇప్పుడు రీసెంట్ గా మేము కూడా విన్నది ఏంటంటే లావణ్య గారికి అంతకు ముందలే పెళ్ళైంది, వేరే పేరుతో కూడా విదేశాలు వెళ్ళారు, తర్వాత అబార్షన్ చేయించారు, ఇన్ని జరిగినాయి. సో ఆవిడ దానిపైన అంటే ఏమనుకుంటున్నారు అసలు? నేను ఏమన్నంటే పెళ్ళైనా పెళ్లి కాకుండా ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తే శిక్ష పడాల్సిందే. Okay. సెక్షన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, శిక్షలు మాత్రం డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ శిక్షే. మ్యారేజ్ అయినా కాకుండా, ఇప్పుడు మ్యారేజ్ అయిందంటే ఒక లెక్క, ఒక భర్త, మ్యారేజ్ కాకపోతే ఒక భర్త. సో ఇప్పుడు ఇన్ కేస్ ఇది కేసు కనుక లావణ్య గారు గెలిచారనుకోండి, రాజ్ తరుణ్ గారికి ఏ యాక్షన్ తీసుకోపోతారు ఆయన మీద? ఈ కేసు ఒకవేళ విన్ అయితే ఏమందంటే ఈ సెక్షన్స్ అసలు అప్లికబుల్ అవుతాయా లేదా చెక్ చేసుకోవాలి. ధర్మాసనం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసుకుంటుండ్రు యాక్చువల్గా. అవి ఉంటే మాత్రం యాజ్ పర్ అప్రాప్రియేట్ ఒక దానికి 10 years ఉంది, ఒక దానికి 420 చీటింగ్ ఉంది, దే విల్ టేక్ డిసిషన్ ఎన్ని సంవత్సరాలు. అది ఇట్స్ నాట్ ఇమీడియట్ టాస్క్ అండ్ ఇమీడియట్ రిజల్ట్. విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 to 4 years ఫర్ ద కంక్లూజన్ ఆఫ్ ద కేస్ అట్లీస్ట్. సో మాల్వి మల్హోత్రా వచ్చినప్పటి నుంచి రాజ్ తరుణ్ మాతో విడిపోయాడు అని చెప్పి ఆమె మెన్షన్ మెసేజ్ చేశారు. నేను ఇంకా ఈ మెసేజ్ అయితే చూడలేదు డ్యూ టు దిస్ మీడియా బిజీ అండ్ ద డ్రాఫ్టింగ్ బిజీ. ఆ మల్హోత్రా పేరు కూడా ఉంది. సో ఆమె ఒపీనియన్ కనుక్కోవాలి. వాట్ అబౌట్ ద మాల్వి మల్హోత్రా? ఆవిడ కూడా రీసెంట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నాకు ఆయన నా మీద ఇట్లా పరువు సంబంధించి చేస్తోంది ఇలా అని చెప్పి ఆవిడ పెట్టారు. ఇగో ఒకరు హట్ అయితే మనకు రాజ్యాంగం ఇచ్చింది కేసులు పెట్టుకోండి, మన రైట్ అది. ఒకరి నుంచి నాకు థ్రెట్ ఉన్నప్పుడు, ఒకరి నుంచి నాకు నెగిటివ్ అయినప్పుడు వీ కెన్ ఫైల్ ఎనీ నెంబర్ ఆఫ్ కేసెస్, బట్ ఇట్స్ అల్టిమేట్లీ ద ట్రయల్ విల్ హ్యాపెన్, దెన్ ద జస్టిస్ విల్ కమ్ విచ్ వన్ ఈస్ రైట్ ఆర్ నాట్. సో ఫైనల్ గా అసలు రాజ్ తరుణ్ గారు ఆయన స్పందించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అది నేను ఏమంటే ఒక అక్యూజ్డ్ అబౌవ్ 7 years పైన ఉన్నప్పుడు ఎవరైనా మీడియా మీదకి వస్తే పోలీసు లొకేషన్ సెట్ చేసుకుని తీసుకుపోయి రిమైండ్ చేస్తారు. మీరే ఆలోచించుకోవాలి రీజన్ ఏంటిది అనేది, నేను కాదు. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్.